ఎప్పుడు మైక్ పట్టుకొని కనిపించేవాడు సడన్గా బ్యాట్ పట్టుకొని ఎందుకు కనిపిస్తాడు అనుకుంటున్నారా? ఉంది, దీనికి ఒక రీజన్ ఉంది. పాలిటిక్స్ గేమ్స్ రెండు వేరు కాదు. పాలిటిక్స్లో ఒక గేమ్ నడుస్తూ ఉంటుంది, గేమ్లో కూడా పాలిటిక్స్ నడుస్తూ ఉంటాయి, అప్పుడప్పుడు చూస్తూ ఉంటాం. ఎస్, ఇప్పుడు బ్యాట్ ఎందుకు పట్టుకున్నా అంటే ఆల్రెడీ బ్యాక్గ్రౌండ్ చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది. క్రికెట్కి పాలిటిక్స్కి పెద్ద తేడా ఏం లేదు. క్రికెట్లో గూగ్లీలు, యార్కర్లు, సిక్సర్లు ఉన్నట్టే పాలిటిక్స్లోనూ ఎత్తులు, పై ఎత్తులు, వ్యూహాలు ఉంటాయి. మరి రాజకీయాన్ని, గేమ్ని మిక్స్ చేస్తే ఎట్లాంటి ఒక అభిప్రాయాలు బయటకు వస్తాయి, జనం ఏమనుకుంటున్నారు అనేది బయటకు తీసే ప్రయత్నమే ఈ వీడియో. ఎప్పుడూ అంటూ ఉంటారు కదా, థింక్ అవుట్ ఆఫ్ ద బాక్స్ అని. కానీ ఈరోజు థింక్ ఇన్ ద బాక్స్ చూద్దాం. ఈ బాక్స్ క్రికెట్ ఆడే షాద్నగర్ యువత మదిలో ఏముంది, షాద్నగర్ని వాళ్ళు ఎలా చూడాలనుకుంటున్నారు, ఈ మున్సిపల్ ఎన్నికల తర్వాత షాద్నగర్లో ఏ విధమైన డెవలప్మెంట్ జరగాలనుకుంటున్నారని వాళ్ళని అడిగి తెలుసుకుందాం. వచ్చే ఈసారి షాద్నగర్ మున్సిపల్లో సిక్సర్ కొట్టేది ఎవరో వీళ్ళని అడిగి తెలుసుకుందాం. రండి. షాద్నగర్లో B2B అనే బాక్స్ క్రికెట్ దగ్గర ఉన్న బాక్స్ క్రికెట్లో ఇవాళ సండే రోజు మన షాద్నగర్కి సంబంధించిన యూత్ అంతా క్రికెట్ ఆడడానికి వచ్చారు. ఇప్పుడే గేమ్ అయిపోయింది. ఇప్పుడు ఆ రియల్ గేమ్ ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. అంటే వాళ్ళ ఒపీనియన్ ఎట్లా ఉంది షాద్నగర్ మున్సిపాలిటీ మీద, ఇప్పుడు జరగబోతున్న మున్సిపల్ ఎన్నికల మీద ఏం జరగబోతుంది, వాళ్ళ ఒపీనియన్స్ ఏమైనా, షాద్నగర్కి ఇంకా వాళ్ళు ఏం కావాలని కోరుకుంటున్నారు అనేది ప్రతి నాయకుడు చూడాల్సిన వీడియో, ప్రతి పార్టీ నేతలు చూడాల్సిన వీడియో. ఎందుకంటే రెగ్యులర్గా పబ్లిక్ ఏమనుకుంటున్నారు అనేది తెలియాలి. అర్బన్ ఓటర్ ఎట్లా ఆలోచిస్తాడు, షాద్నగర్ పీపుల్ ఏం కోరుకుంటున్నారు అనేది ఈ వీడియోలో మీకు తెలిసే అవకాశం ఉంటుంది. హలో అండి, గుడ్ మార్నింగ్. ఓకే, ఏంది షాద్నగర్ మున్సిపల్ ఎలక్షన్స్ వస్తూ ఉన్నాయి, ఏం ఆలోచిస్తూ ఉన్నారు, మీ మైండ్లో ఏమున్నది? ఎందుకంటే ఇప్పుడు తెలియాలి షాద్నగర్ ప్రజలకు కానీ షాద్నగర్లో ఎవరైతే కంటెస్ట్ చేస్తారో వాళ్ళందరికీ. ఈసారి టగ్ ఆఫ్ వార్ నడిచే అవకాశం ఉంది. అండ్ బై ఎవరు గెలిచినా కానీ ప్రజలకు అందుబాటులో ఉండాలి. దే హ్యావ్ టు బి టచ్ విత్ పీపుల్. అండ్ షాద్నగర్లో కూడా గ్రౌండ్స్ ఇంప్రూవ్ చేయాలి. ఇందులో నుంచి ప్లేయర్స్ రావాలి, రంజీకి అట్లా ఆడాలి, వాళ్ళని ఫుల్గా ఎంకరేజ్ చేయాలి. ఎవరైనా కానీ ఇట్లా పొలిటీషియన్స్ కానీ అండ్ మన టెక్ ఎంప్లాయీస్ కానీ ఎవరైనా ఇంట్రెస్టెడ్గా ఉంటే బాగా క్రికెట్లో వాళ్ళని ఎంకరేజ్ చేసి వాళ్ళకి కిట్స్ ప్రొవైడ్ చేసి వాళ్ళకి ఎకనామికల్గా కొంచెం సపోర్ట్ చేయాలి. వీళ్ళందరూ షాద్నగర్ నుంచి ఒక ప్లేయర్ అయినా కానీ రంజీస్కి కానీ ఇంటర్నేషనల్గా ఐపీఎల్లో కానీ ఆడాలి. దట్స్ మై విష్. ఓకే, అంటే స్పోర్ట్స్ ఓన్లీ, నాట్ ఓన్లీ స్పోర్ట్స్, మిగతా ఇప్పుడు షాద్నగర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ మిగతా మౌలిక సదుపాయాలు కానీ, రోడ్స్, బ్రిడ్జ్లు, ఇట్లాంటి పెండింగ్ చాలా ఉన్నాయి. అట్లాంటి అంటే మీరు ఏమన్నా ఈ మధ్య కాలంలో మీరు అట్లాంటివి ఏమైనా ఫేస్ చేసారా, చూసారా? ఇంకా ఈ రోడ్ అయితే బాగుండేది, ఈ బ్రిడ్జ్ అయితే అయిపోతే బాగుండేది, అట్లా ఏమన్నా అనిపించింది? అండ్ నేనుండే మా సాయిప్రియ కాలనీలోనే రోడ్స్ వర్స్ట్గా ఉన్నాయి. గత 10 yearsగా వస్తున్నారు, పోతున్నారు, పార్టీస్ మారుతున్నాయి, చేంజ్ అవుతున్నాయి తప్ప ఆ రోడ్స్ డెవలప్ చేసే పని ఎవరు తీసుకోవట్లేదు, రెస్పాన్సిబిలిటీ ఎవరు తీసుకోవట్లేదు. ఈసారి ఎవరు గెలిచినా కానీ వాళ్ళు రెస్పాన్సిబుల్గా తీసుకొని వాళ్ళు ఆ రోడ్స్ అనేవి కంప్లీట్ చేయాల్సిందిగా మేము అనుకుంటున్నాం. ఏ వార్డు వస్తుంది? అది 6th వార్డ్. మీరు చెప్పండి, మీరే వార్డులో ఉంటారు? నా పేరు రఘు అండి, నేను న్యూ సిటీ కాలనీలో ఉంటాను. మాది 10th వార్డ్ వస్తుంది. అంటే రీసెంట్గా రోడ్స్ కంప్లీట్ చేశారు, బట్ ఇంకా మొత్తం ఫుల్ ఫ్లెడ్జ్గా కంప్లీట్ చేయాలని కోరుకుంటున్నాను. అంటే ఎన్ని రోజులు అయింది అది? అంతకుముందు ఎన్నేళ్ల నుంచి? 4 years నుంచి పెండింగ్ ఉంది యాక్చువల్గా. లక్కీగా లాస్ట్ మంత్ హాఫ్ ఆఫ్ ద రోడ్ వేశారు. సో ఇంకొక హాఫ్ కంప్లీట్ చేస్తే కూడా కనుక బెటర్ కొంచెం అని నేను అనుకుంటున్నాను. ఇంకా ఈ స్ట్రీట్ లైట్స్ కానీ, మిగతా నల్లా కలెక్షన్ కానీ ఇంకా బెటర్, ఈ వార్డులో ఇంకో పార్క్స్ అట్లాంటివి ఉంటాయి కదా, ఇంకేమైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? మా కాలనీలో అయితే పార్క్ లేదు, న్యూ సిటీ కాలనీలో కొంచెం అంటే ఏ సెక్షన్, బి సెక్షన్ అని చెప్పి డివైడ్ చేశారు. సో బి సెక్షన్కి అయితే పార్క్ లేదు. పార్క్ వస్తే కూడా కొంచెం బెటర్గా ఉంటుంది అని చెప్పి నా అభిప్రాయం. ఓవరాల్ షాద్నగర్ ఇంకేమైనా చేస్తే బాగుంటుంది అని మీరేమనుకుంటున్నారు? ప్రతి కాలనీకి రోడ్స్ కంప్లీట్ చేస్తే బెటర్. అండ్ నల్ల కలెక్షన్ కూడా కొన్ని కాలనీస్కి లేవు. సో మిషన్ భగీరథ వాటర్ కూడా కొంచెం ప్రొవైడ్ చేస్తే బెటర్గా ఉంటుంది నా అభిప్రాయం. నల్ల కలెక్షన్స్ కూడా. ఈ రోడ్స్ అవి బాగానే ఉన్నాయి టౌన్లో, ఓవరాల్ టౌన్లో? ఇంకా మనం మన కాలనీకి పరిమితం కాము కదా, అన్ని కాలనీలు తిరుగుతూ ఉంటాం. ఇంకా ఇంప్రూవ్ అవ్వాలి కొంచెం. అంటే బడ్జెట్ అలొకేషన్ అయిందని తెలిసింది, ఇంకొంచెం ఫాస్ట్ చేస్తే బాగుంటుంది. మీరు చెప్పండి, ఏ వార్డులో ఉంటారు మీరు? నాది వచ్చేసి 7th వార్డ్, సాయిబాలాజీ టౌన్షిప్. సో షాద్నగర్లో నేను నోటీస్ చేసింది లాస్ట్ 15 years నుంచి, ఫస్ట్ షాద్నగర్ కావాల్సింది ఏంటి అంటే బైపాస్ రోడ్ పక్కన సర్వీస్ రోడ్. దానివల్ల చాలా చాలా యాక్సిడెంట్ జరిగినాయి. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఇంకొకటి బైపాస్లో మనకు
ఈ వై జంక్షన్ తీసుకున్నాం అనుకోండి, అన్నారం జంక్షన్ తీసుకున్నాం అనుకోండి, అక్కడ హైవే వేసేటప్పుడే అండర్ పాస్ ఈజీగా వస్తుండే. ఎందుకంటే ముందే మనకు రైల్వే ట్రాక్ కోసము ఆల్రెడీ హైట్లో ఉంది, దాని కింద ఈజీగా వస్తుండే. సైంటిఫిక్గా మాట్లాడితే ఈజీగా వచ్చేదాన్ని అక్కడ రోడ్ వేశారు. ఎవ్రీడే అక్కడ ప్రతిరోజు ఆడ యాక్సిడెంట్స్ అవుతాయి. ఒకటి అదొకటి. ఇంకొకటి అక్కడ నుంచి సర్వీస్ రోడ్ ఎక్కడి వరకు ఉండాలి అంటే కొత్తూరు వరకు సర్వీస్ రోడ్ ఉండాలి. ఎందుకంటే షాద్నగర్ కాన్స్టిట్యున్సీలో చాలా మంది ఆ యాక్సిడెంట్లో చనిపోయారు. అదొకటి. ఇంకొకటి మనకు కమ్మదానం రోడ్ ఏదైతే ఉందో అక్కడ ఫ్లైఓవర్ వస్తుంది. అట్ ద సేమ్ టైం ఆశానా హోటల్ దగ్గర కూడా ఫ్లైఓవర్ రావాలి. అదొకటి. దాని తర్వాత వార్డుకి వచ్చేసరికి అంటానంటే నేను ఉండే సాయి బాలాజీలో అసలు చెప్పాలి అంటానంటే జీరో. మీ మెయిన్ గేట్ నుంచి మొదలు పెడితే మొత్తం వరస్ట్ రోడ్లే ఉంటాయి కదా. సాయి బాలాజీలో అంటే మంచి రోడ్స్ అది ఇది అని చెప్పి పబ్లిసిటీ చేశారు, బట్ రోడ్స్ అనేది వరస్ట్. ఇంకోటి డ్రైనేజ్ అనేది చాలా వరస్ట్. మా లేన్లో మా సొంత డబ్బులు ఖర్చు పెట్టి ఐ థింక్ అరౌండ్ 2 lakhs ఖర్చు పెట్టి మా సొంతంగా మొత్తం అంటే మా లేన్లో ఉన్న వాళ్ళం అందరం కలిసి 15,000 వేసుకొని డ్రైనేజ్ చేసుకున్నాం. గవర్నమెంట్ తోటి సంబంధం లేదు. ఇంకొకటి స్ట్రీట్ లైట్స్ ఎవ్రీ టైం అడుక్కోవాలి. ఇక స్ట్రీట్ లైట్లు అని ఇంత డెవలప్ అయినాక కూడా అడగాల్సి స్ట్రీట్ లైట్లు, డ్రైనేజ్ ఇవి మినిమం కమోడిటీసే, ఇవే అడగాల్సి వస్తుంది. సో అవి ప్రాపర్గా చెక్ చేస్తే పర్వాలేదు. ఒకటి హైవే ఒకటి కంప్లీట్ చేశారు, లైటింగ్ అదంతా బాగుంది, బట్ ఇంకా మంచిగా చేస్తే ఇంకా బాగుంటుంది. హైదరాబాద్కి చాలా దగ్గర ఉన్నాం, ఇంకా చాలా డెవలప్మెంట్ కావాలి. ఇంకోటి ఇండస్ట్రియల్ సెస్ ఉన్నాయి, ఆ సెజ్లలో అయితే రోడ్స్ జీరో. ఎందుకంటే ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేసేది అదే. సెజ్లను కూడా కొద్దిగా పట్టించుకొని వాటిలలో రోడ్లు వేస్తే చాలా బాగుంటుంది. అది నా ఒపీనియన్. బ్రదర్ మీరు చెప్పండి, మీరే వార్డులో ఉంటారు? అది వార్డ్ నెంబర్ 7 అండి. షాద్నగర్కి బేసికల్గా నాకు అనిపించింది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ చౌరస్తా అయితే అదైతే కంపల్సరీ డెవలప్మెంట్ కావాలి. ఎందుకంటే నేను ఇంటర్ ఏజ్ ఉన్నప్పుడు నేను ఇంటర్నే ఉన్నది, పెద్దగా ఇప్పటివరకైతే కావాలి. యాక్సిడెంట్లు అయితే బాగా అవుతున్నాయి. ఇంకోటి ఇప్పుడు మాలాక జాబ్ చేసే హోల్డర్స్, మేము డైలీ హైదరాబాద్ వెళ్తాము. గవర్నమెంట్ సర్వీసెస్ కూడా కొంతమందికి అయితే రిక్వైర్మెంట్ అయితే ఉంది. నేనైతే 2 కావాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మీరు మంచి పాయింట్ చెప్పారు, చౌరస్తా దాన్ని ఎక్స్పాండ్ చేయాలనేది. అయితే ప్రతిసారి దాన్ని ఎప్పుడు గవర్నమెంట్ దాని జోలికి వెళ్ళినా కూడా బిజినెస్ పర్సన్స్ ఉంటారు కదా, వ్యాపారస్తుల వాళ్ళంతా కేసులు వేయడం కానీ వాళ్ళు అడ్డుకోవడం కానీ జరుగుతుంది. కానీ డెవలప్మెంట్ అనేది అడ్డుకోవద్దు ఎప్పుడైనా సరే. వాళ్ళకంటూ ఇంకోటి ఏదైనా ఆల్టర్నేట్ సోర్స్ ఎవరైనా కరెక్ట్ అంటే వాల్యుయేషన్ కూడా కరెక్ట్ చూపించాలి కదా. ఇక్కడ వీళ్ళకి ఎంత వాల్యుయేషన్ ఉందో అదే వాల్యుయేషన్ తోటి వేరే దగ్గర చూపిస్తే కంపల్సరీ ఎవరు అడ్డుకోరు. ఎందుకంటే ఆ వాల్యుయేషన్ లేకనే ఎవరు ఆపుకుంటున్నమాట. ఎందుకంటే వాళ్ళు ఎప్పటి నుంచో తాతల కాలం నుంచి ఉన్న ప్రాపర్టీస్ వాళ్ళే ఓన్వి, వాళ్ళకి కూడా ఉంటుంది కదా. మెయిన్ రోడ్ బిట్ అవన్నీ వదిలేసుకోవాలంటే వాళ్ళు కూడా ఫీల్ అవుతారు కాబట్టి. కానీ ఎక్స్పాన్షన్ అయితే కంపల్సరీ కావాలి, ఎందుకంటే పాపులేషన్ బాగా పెరిగిపోయింది, అప్పటిలాగా లేదు కదా షాద్నగర్. ఇంకేమైనా నోటీస్ చేశారు ఇది ఒక్కటైతే కొంచెం ఇంకా పబ్లిక్ రిలీఫ్ ఉంటుంది అని చెప్పి? చటాంపల్లి రైల్వే బ్రిడ్జ్ అయితే అదైతే నెవర్ ఎండింగ్ స్టోరీ. అది ఇంకా స్టిల్ అది ఇప్పటికీ ఉండేది. అదొకటి. ఇక్కడ కూడా ఒకటి కమదానం అక్కడ కూడా ఒక బ్రిడ్జ్ అయితే ఇంకా మంచిగా ఉంటుంది. ఈ కమదానం రోడ్ కూడా, కేశంపేట బైపాస్ రోడ్, కేశంపేట బైపాస్ కూడా, అది ఆ 2 కావాల్సిందే. అవి 2 బ్రిడ్జ్ అయినా ఇంకా చాలా బాగా అవుతుంది సార్. ఇక్కడ నుంచి టెక్ ఎంప్లాయీస్ ఆల్మోస్ట్ ఒక 3,000 members డైలీ హైదరాబాద్కి వెళ్తారు. సో ఒకటి బస్ ఫెసిలిటీ, ఒకటి బస్సెస్ ఏంది అంటానంటే మహబూబ్ నగర్ నుంచి బస్సెస్ స్టార్ట్ అయినాయి, కాకపోతే అవన్నీ బైపాస్లో వెళ్తున్నాయి. ఆ బస్సెస్ని వయా షాద్నగర్ డైవర్ట్ చేస్తే గచ్చిబౌలి వెళ్ళే వాళ్ళకి చాలా చాలా బెనిఫిట్ అవుతుంది. క్లోజ్ టు 3,000 నుంచి 4,000 members డైలీ గచ్చిబౌలికి ట్రావెల్ చేస్తాము. సో ఆ 3,000-4,000 members చాలా 3,000 to 4,000 members చాలా బెనిఫిట్ అవుతుంది. టెక్ ఎంప్లాయీసే కాకుండా సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కాకుండా ఫెసిలిటీస్ వాళ్ళు ఉన్నారు. అట్ ద సేమ్ టైం సైబరాబాద్ కమిషనరేట్కి వాటికి వెళ్ళే వాళ్ళకి చాలా చాలా బెనిఫిట్ అవుతుంది. ఆ బస్సెస్ ఇక్కడ నుంచి డైవర్ట్ చేస్తే మాకు చాలా బెనిఫిట్ అవుతుంది. మీరు ఏ వార్డులో ఉంటారు? మీరు నోటీస్ చేసిన ప్రాబ్లమ్స్ కానీ ఇంకా ఇదైతే బాగుందని ఏమనుకుంటారు? మాది 6th వార్డ్ అండి. యాక్చువల్గా మేము ఆ కాలనీలో మేము ఫస్ట్ నుంచి ఉంటున్నాం, కానీ మా ఇంటికి తప్ప అన్ని ఇళ్ళకి రోడ్లు పడ్డాయి. మాకు మెయిన్ రోడ్స్ కావాలి. అన్ని డ్రైనేజ్ సిస్టమ్ పడ్డది, బట్ రోడ్స్ లేవు. రోడ్స్ వేసినా కానీ అంత క్వాలిటీగా ఏమి వేయట్లేదు. ఆ రోడ్స్ మీద తిరిగి నాకు బ్యాక్ పెయిన్లు వస్తున్నాయి. చాలా మంది కింద పడుతున్నారు. చిన్న చిన్న దెబ్బలైనా కానీ అవి వాళ్ళకి 1 week 10 days రెస్ట్ తీసుకున్నా కానీ వాళ్ళకి ఎఫెక్ట్ అవుతుంది. అది ఫ్యామిలీస్కైనా ఎవరికైనా. మెయిన్స్ రోడ్ ప్రాబ్లం అండి. రోడ్స్ ప్రాబ్లం ఒకటి. స్ట్రీట్ లైట్స్ ఉండాలి. ఇవన్నీ మినిమం. బ్యాక్ పెయిన్ మట్టి రోడ్లు ఉన్నాయా? మట్టి రోడ్లనే కదా, అవన్నీ మొత్తం రాళ్ల రోడ్లు అవి. అన్ని గుంతలు ప్లస్ చెప్పాలి కొంచెం ఇళ్ళ వాళ్ళకి కూడా చెప్పాలి. ఏంటి అంటే ఎవరికి వాళ్ళు ర్యాంప్స్ చేసుకుని రోడ్ అంతా ఫుల్ గా కబ్జా చేస్తున్నారు. అంటే కబ్జా అంటే రోడ్స్ క్లోజ్ అయిపోతున్నాయి, అంటే తిరగడానికి ఇబ్బంది అయిపోతుంది. ఒక కార్ పార్కింగ్ చేసుకోవడానికి ప్లేస్ లేదు ఎక్కడ అని.
మా కాలనీకి ఏదైనా చిన్న పార్క్ లాగా కూడా లేదు, అందరం కలిపి మీటప్ చేసుకోవడానికి ఒక కమ్యూనిటీగా ఉండడానికి కూడా. సో ఇవి రూరల్ లోకల్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ వచ్చేసి. ఇది మీ వార్డుకి సంబంధించి ఓవరాల్ గా షాద్ నగర్ సంబంధించి ఇంకేమైనా నోటీస్ చేసి ఓవరాల్ గా సంబంధించింది ఏంటంటే, నేను చూసింది ఏంటంటే యాక్సిడెంట్స్ అవుతున్నాయి బాగా మెయిన్ రోడ్ దగ్గర, బైపాస్ దగ్గర. మెయిన్ అది రోడ్ క్రాస్ చేయడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు చాలా మంది. అక్కడ బ్యారికేడ్స్ కూడా పెట్టట్లేదు కనీసం. సో అక్కడ ఓవర్ స్పీడ్ అవుతుంది. నేను రెగ్యులర్ గా వెళ్తేనే, నేను 2 days ఒకసారి వెళ్ళినా నేను ఒక యాక్సిడెంట్ చూస్తున్నాను అక్కడ. సో నేను లేకుండా ఇంకెన్ని అవుతున్నాయో చూడాలి. ఏం చేస్తే బాగుంటుంది? అక్కడ ఓవర్ ద బ్రిడ్జ్ పెట్టడము, లేకపోతే బ్యారికేడ్స్ పెట్టడము, స్పీడ్ కంట్రోల్ చేయడం, ఏదో ఒకటి చేస్తూ ఉండాలి. ఏంటంటే ఓవర్ స్పీడ్ గా వస్తున్నారు ప్రతి ఒక్కరు. వెహికల్స్ అనేవి చాలా ఓవర్ స్పీడ్ గా వస్తున్నాయి. బైక్స్ మినిమం గా మాక్సిమం బైక్స్ మీద వచ్చిన వాళ్ళు ఎఫెక్ట్ అవుతున్నారు చాలా. చెప్పండి అనిల్, మీరు ఏ వార్డులో ఉంటారు? మీరు ఇంకా షాద్ నగర్ బెటర్ చేస్తే ఏం చేస్తే బాగుంటుంది అని? నేను ఉండేది 7th వార్డు. మా 7th వార్డులో వచ్చేసి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, రోడ్స్ కొంచెం కొద్ది వరకు అయ్యాయి, ఇంకొంచెం అవ్వాల్సి ఉంది. ఇంకా ఓవరాల్ షాద్నగర్ డెవలప్మెంట్కి వస్తే, సో మనకి బైపాస్లో మోస్ట్ ఆఫ్ ది అంటే యాక్సిడెంట్స్ అవుతా ఉన్నాయి. చెట్టంపల్లి కానీ, మన ఇది ఆసియానా హోటల్ దగ్గర కానీ, ఇక్కడ మన కేశంపేట రోడ్ కానీ, సో అక్కడ అండర్ బ్రిడ్జ్ పడితే చాలా బాగుండు. అది శాంక్షన్ అయి ఉంది నాకు తెలిసి, బట్ అది ఎంత త్వరగా దాన్ని కన్స్ట్రక్షన్ చేస్తే అంత చాలా బెటర్గా ఉంటుంది. ప్లస్ ఇంకోటి చెట్టంపల్లి అక్కడ కూడా కన్స్ట్రక్షన్ అంటే ఆగిపోయింది. అక్కడ కూడా బ్రిడ్జ్ గురించి, ఆ బ్రిడ్జ్. సో అది నాకు తెలిసి మోస్ట్లీ 3 to 4 years నుంచి అది అట్లా పెండింగ్ లో ఉంది. సో అది కూడా కొంచెం స్పీడప్ చేస్తే కొంచెం ట్రాఫిక్ కూడా తగ్గుతుందని నా అభిప్రాయం. ఇంకేమైనా నోటీస్ చేశారా? ఇంకా అంటే ఇట్లా అయితే ఇది ఒక్కటైతే ఇంకా బాగుంటారా బాబు అనిపించింది ఏమైనా ఉందా? అంటే ఇవే నాకు మేజర్ గా కనిపించినాయి. ఇంకోటి ఏంటంటే చౌరస్తా కొంచెం రోడ్డు కూడా కొంచెం విస్తరణ చేస్తే కొంచెం ఇంకా బాగుంటుంది. ఎందుకంటే ట్రాఫిక్ కూడా ఎక్కువ అవుతుంది. ఇంతకుముందు సిగ్నల్స్ ఎవరు పాటించకుండానే అప్పుడే కొంచెం నయం ఉండే, ఇప్పుడు సిగ్నల్ పాటిస్తే ఇంకొంచెం ట్రాఫిక్ ఎక్కువ అవుతా ఉంది. సో అదొకటి కొంచెం ట్రాఫిక్ సిగ్నలింగ్ కానీ కొంచెం చౌరస్తా కొంచెం దాన్ని ఎక్స్పాండ్ చేయడానికి కొంచెం అక్కడ బెటర్ చేయొచ్చు అని నా అభిప్రాయం. ఓకే, థ్యాంక్ యూ అనిల్, థ్యాంక్ యూ సో మచ్. ఇది వింటున్నారు కదా, షాద్ నగర్ యూత్, షాద్ నగర్ నుంచి ఎంప్లాయీస్ అందరూ కూడా కోరుకుంటున్నటువంటి విషయాలు ఇవన్నీ. షాద్ నగర్ లో ప్రధానంగా వినిపిస్తున్న డిమాండ్లు ఏంటంటే, ఒకటి షాద్ నగర్ చౌరస్తాని ఎక్స్పాండ్ చేయాలి, 2 చటాన్పల్లి రైల్వే ఓవర్ బ్రిడ్జ్ ని వీలైనంత త్వరగా పూర్తి చేయాలి. అదేవిధంగా చాలా కాలనీల్లో ఇంకా రోడ్లు లేవు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ లేవు అని చెప్తా ఉన్నారు. సో ఈసారి కౌన్సిలర్లో పోటీ చేస్తున్న నాయకులు ఎవరైనా సరే, ఈ వార్డులే కావు ఇంకా చాలా వార్డులలో కూడా చాలా సమస్యలు ఉన్నాయి. వాటన్నింటినీ వాళ్ళు పరిగణనలోకి తీసుకొని ఖచ్చితంగా అవన్నీ కంప్లీట్ చేసే విధంగా మీరు ప్రజలకు హామీ ఇస్తేనే వాళ్ళు మీ వైపు మొగ్గే అవకాశం ఉంటుందని తెలుస్తుంది. మరి చూద్దాం. ఈ వార్డు ఈ రోజు ఈ ఒక క్రికెట్ బాక్స్, షాద్ నగర్ అంటే ఒక క్రికెట్ బాక్స్ ఏం కాదు, షాద్ నగర్ చాలా పెద్దది. మిగతా జనాల అభిప్రాయాలు కూడా తీసుకొని వాళ్ళు ఏమనుకుంటున్నారు, షాద్ నగర్ ప్రజలకు ఏం కావాలనుకుంటున్నారు అనేది మీకు కళ్ళ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం నేను చేస్తా. థ్యాంక్ యూ సో మచ్.